హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మర్డర్ ఇన్ మొనాకో' 2024 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కూడా. ట్రూ స్టోరీని సినిమాలాగా చూపించారనమాట. అక్కడ జరిగిన రిలేషన్స్ బేస్ చేసుకొని, అక్కడ జరిగిన కొన్ని రియల్ వీడియోస్‌నే ఈ మూవీలో చూపిస్తూ, దానికి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇస్తారనమాట. అలాకన్నా ఆ ట్రూ స్టోరీనే మూవీగా తీసుంటే కొంచెం చూడడానికి బెటర్‌గా అనిపించేది. ఈ డాక్యుమెంటరీ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే 1999లో మొనాకో ఒక పెద్ద బిలియనీర్ అనమాట. టాప్ 200 బిలియనర్స్‌లో ఆయన ఒకడనమాట. ఆయన సడెన్‌గా చనిపోతాడు. ఆయన అసలు ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? ఎవరైనా చంపారా? లేదా? అనేదే ఈ డాక్యుమెంటరీ స్టోరీ అనమాట. ఇది మూవీగా తీసుకున్న చూడడానికి బాగుండేది. ఇది డాక్యుమెంటరీ వచ్చేసరికి ఏందంటే, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అక్కడ రియల్ ఇన్సిడెంట్స్‌తో బేస్ చేసుకొని ఆ రియల్ ఇన్సిడెంట్స్ వీడియోస్ చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్తూ ఉంటారు. ఆయన ఎలా చనిపోయాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? అసలు ఆయన ఎవరు? తను బిలియనర్‌గా ఎలా అయ్యాడు? బిలియనర్ అయ్యాక తనకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? తను ఎందుకు చంపబడ్డాడు? అనే సీన్స్ మీదే రియల్‌గానే చెప్తూ ఉంటారు. కొన్ని రియల్ వీడియోస్ తనతో ఇంటరాక్ట్ అయిన పీపుల్స్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక ఎగ్జామినేషన్ లాగా దానికి సంబంధించిన వీడియోస్ చూపిస్తూ ఉంటారనమాట. అంత తప్ప ఈ మూవీలో అసలు ఏమీ లేదు. ఇదొక మూవీయే కాదనమాట. డాక్యుమెంటరీ టైప్. మీకు అవి నచ్చేటట్లయితే ఈ మూవీ చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీరు కొంచెం స్టార్ట్ చేయంగానే మీకు అర్థమైపోతుంది ఇది డాక్యుమెంటరీ సినిమా అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి. అసలు ఆ బిలియనీర్ ఎవరు? ఆయన ఏం చేస్తాడు? వాటి గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే చూడండి. సో, అంత తప్ప గాని ఇది మూవీ అయితే కాదనమాట. ఈ మూవీ కంప్లీట్‌గా డాక్యుమెంటరీ మూవీ కాబట్టి అసలు చూడడానికి కూడా అసలు ఏమి ఇంట్రెస్ట్‌గా ఏమి అనిపించదు. మీకు నచ్చితే చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.